హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? ఈరోజు చూడండి, మనం చికెన్ బిర్యానీలోకి చికెన్ గ్రేవీ చేసుకుంటున్నాము. చికెన్ గ్రేవీ ఏంటి ఇంతగానని అందరు అనుకుంటున్నారా? చూడండి, ఇది మనం ఏం చేస్తున్నామంటే చికెన్ నెక్ పీసెస్ ఉంటాయి కదా, ఆ నెక్ పీసెస్ తోటి మనం గ్రేవీ పెట్టుకుంటున్నామండి. ముందుగా ఒక డేక్ష తీసుకొని దాంట్లోకి ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లిపాయి, తర్వాత యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసుకొని కొంచెం వేగేదాకా మనం చూసుకోవాలండి. ఇలా వేగేదాకా చూసుకున్న తర్వాత కొంచెం అవి ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు ఫ్రై అవుతుంది కదా, అలా కొంచెం వేగిన తర్వాత కొంచెం రెడ్డిష్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ వెల్లిపాయలు ఉన్నాయి కదండి, చిన్న వెల్లుల్లి రెబ్బలు, అవి ఒక 2 గడ్డలు తీసుకొని వాటిని కొంచెం కట్టరించి దంచేసి దాంట్లో వేసుకున్నాం. మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది. అవి హెల్త్ కూడా మంచిది, దానికోసం అని చెప్పేసి వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి. సో అది కొంచెం కలిపేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాము. పసుపు వేసేసుకొని కలుపుకున్నాము. అంటే నేను ఇది ఒక 10 kgs బిర్యానీ వేస్తున్నాను ఈరోజు, దాంట్లోకి చేస్తున్నానండి గ్రేవీ. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చూడండి, మొత్తం నెక్ పీసెస్ అన్నీ. సో పీసెస్ వేసేసుకున్న తర్వాత కొంచెం కలిపేస్తున్నాము. కలుపుకొని ఈ మూత పెట్టేసుకున్నామండి. ఇప్పుడు పల్లీలు ఒక 1/2 కిలో, 400 grams పల్లీలు తీసుకున్నాను. ఈ పల్లీలు కొంచెం వేపుకున్న తర్వాత పొట్టు తీసేద్దామండి. పొట్టు తీసేసి వాటిని మిక్సీకి వేసి పెట్టేసుకున్నాము. సో కొంచెం ఉప్పు వేసేసుకున్నాము. కర్రీలో ఉప్పు, కొంచెం కారం వేసుకున్నాము. ఉప్పు కారం వేసేసుకొని కలుపుకున్నామండి. చూడండి, బాగా ఉప్పు వేసిన తర్వాత కలిపేసినాక కారం వేస్తున్నాను. కారం వేసిన తర్వాత కలుపుకున్నాము. మొత్తం పీసెస్కి కారం పట్టాలి. కారం పట్టిన తర్వాత ఒక 5 minutes మాత్రము లో ఫ్లేమ్లో పెట్టేసి ఆ కారం పట్టేంత వరకు దాన్ని ఉడకనివ్వాలి. చూడండి, ముందుగా పల్లీలు అవి మనం మిక్సీకి వేసి పెట్టుకున్నామని చెప్పాను కదా, అది పేస్ట్ అండి. ఇంచుమించు ఒక 2 to 4 లీటర్ వాటర్ తీసుకున్నాను నేను. గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి అది 4 లీటర్ వాటర్ తీసుకొని వేసేసుకున్నాను. 15 minutes వరకు మనం బాయిల్ చేసుకోవాలండి. సూపర్ ఉంటుంది.